వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పేసి తెలంగాణలో సభ నిర్వహిస్తున్నారు. సో తెలంగాణలో కూడా జనసేనని బలోపేతం చెయ్యడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణకి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ వచ్చినా దీన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే గతంలో 5-6 సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు. కొండగట్టు దగ్గర 30 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లాంటివి ఎన్నో చేసినా కూడా ఎప్పుడు ఇంత ఫోకస్ కాలేదు. ఈసారి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ అయ్యారంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు సో పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి. గతంలో తెలంగాణను ఎన్నోసార్లు విమర్శించారు. తెలంగాణ వస్తే 9 రోజులు నేను తినను, తెలంగాణ లాంటి వాళ్ళ కళ్ళు పడితే కోనసీమ ఎండుకోబోతుంది అన్నట్టు కూడా కొన్ని కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో అవన్నీ కామెంట్లు ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తేనే తెలంగాణలో అడుగు పెట్టాలి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం అనేది జరిగింది. తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో ఏం పని? పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా అమరవీరుల కుటుంబాలకి అలాగే తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పి ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కడన్నా ఏమన్నా సభలు పెట్టుకోవచ్చు, దాంట్లో నో అబ్జెక్షన్. బట్ తెలంగాణని విమర్శిస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకోసారి అడుగు పెట్టాడు అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మందుల శ్యామిల్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ మొత్తానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడతారా లేకపోతే అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అండ్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల పైన ఫోకస్ పెడితే బాగుంటది, తెలంగాణ రాజకీయాలతోటి ఏం పని? సో ఇక్కడ తెలంగాణ ప్రజలకు దాదాపుగా 4-5 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏ విధంగా చూసుకోవాలో ఆ పార్టీలకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చి చేసేది ఏముండదు. సో ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ మరి పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చి ఏం మాట్లాడతారు? మళ్ళీ ఏదన్నా ఆంధ్ర తెలంగాణ ఇష్యూల పైన మాట్లాడతారా లేకపోతే రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయా? అండ్ నిన్న మొన్న జరిగినటువంటి ఇష్యూలని సర్దుమరిగేందుకు ఇంకేమైనా పనులు చేస్తాడా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ రావడం మాత్రం తెలంగాణలో ఒక రకంగా టెన్షన్ కి పొలిటికల్ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.